హాయ్ అందరికీ. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఒక్కసారి ఇలా బ్యాటర్ పట్టేసుకుంటే వారమంతా హ్యాపీగా ఏదో ఒకటి చేసుకోవచ్చు. అండ్ వెరీ హెల్దీ, హై ప్రోటీన్, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా హెల్దీగా ప్రోటీన్గా తినాలనుకుంటే ఈ విధంగా ఇచ్చేసేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇక్కడైతే నేను హాఫ్ కప్పు వరకు బ్లాక్ చనా దాల్ తీసుకున్నాను, హాఫ్ కప్పు వరకు అయితే గ్రీన్ మూంగ్ దాల్, అలాగే ఇంకొక హాఫ్ కప్పు వరకు అయితే నేను రాజ్మా, ఇవైతే బొబ్బర్లు అన్నీ హాఫ్ కప్పు పప్పులు కాబట్టి హాఫే తీసుకున్నానండి. ఇంకా తక్కువ కావాలనుకుంటే కూడా ఇంకొక గుప్పెడు అలా తీసుకోండి. నెక్స్ట్ అయితే నేను కాబూలి శనగలు తీసుకున్నాను. నెక్స్ట్ కొన్ని ఒక 20 వరకు అయితే బాదము, ఇవైతే బఠానీలు, ఎండు బఠానీలు అంటారు చూడండి అవి. సో ఇవన్నీ పప్పులతోటి మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. సో అన్నీ ఒక బౌల్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. 8 అవర్స్ నానాలి. కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇవి నానడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు మార్నింగ్ కల్లా నానబెట్టేసుకోండి. ఈవినింగ్ మంచిగా మనము ఫర్మెంటేషన్ అవ్వడానికి కొంచెం ఎక్కువసేపు నానుతుంది అన్నట్టు ఇవన్నీ పప్పులన్నీ. నెక్స్ట్ నేను లాస్ట్కి ఒక 2 స్పూన్స్ వరకు అయితే రైస్ వేసాను. అది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు. క్రిస్పీగా టేస్టీగా బాగుంటుందని ఒక 1 స్పూనే వేసాను, 2 కూడా కాదు. నెక్స్ట్ ఇలా వాష్ చేసిన తర్వాతకి ఒక 6 నుంచి 8 అవర్స్ అయితే పడుతుందండి. ఇవన్నీ నానిపోవాలి. నేను మార్నింగే నానపెట్టేసుకున్నాను, ఈవినింగ్కి మంచిగా నానిపోయాయి. ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం వాటర్ తోటి మంచిగా థిక్గా బ్యాటర్ మిక్సీ పట్టేసుకొని. ఎక్కువ వాటర్ ఏం వేయకండి, వేసిన పులుసిద్ది కానీ ఇంకా మనకి అన్నీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి రాదు, లైక్ ఇడ్లీ లాంటివి అన్నట్టు. మనకి బ్యాటర్లు దోశ బ్యాటర్ లాగా ఉంటే అందుకే నేను కొంచెం వాటర్ తోటి ఇలా థిక్గా పట్టేసాను. ఇంకా ఈ విధంగా నేను చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పట్టేసుకోండి. అంటే ఒక్కసారి వీక్లీ ఒక్కసారి బ్యాటర్ పట్టుకుంటే రోజుకు ఒక వెరైటీ టిఫిన్ తినేసేయచ్చు హ్యాపీగా. పిల్లలకు కూడా ఇంకా డౌట్ రాకుండా ఉంటుంది అన్నట్టు, సేమ్ తింటున్ననే ఫీలింగ్ అస్సలు ఉండదు. సో ఇంకా నేనైతే ఓవర్ నైట్ ఉంచేసాను ఫర్మెంటేషన్కి. ఇందులో మినపప్పు ఏం వేయలేదు, పప్పులు వేసాం కాబట్టి సరిపోతుందిలేండి. చూసారు కదా మార్నింగ్కి ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయిందో. ఇన్ని పప్పులు వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఫర్మెంటేషన్ అయిపోతుంది, అందులోని ఇంకా సమ్మర్ కాబట్టి. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో బ్యాటర్ అంతా ఒక్కసారి కలుపుకోండి. వాటర్ అయితే అస్సలు వేయకండి, కావాలంటే కొంచెం కొంచెంగా వేరే బౌల్లోకి తీసుకొని సాల్ట్ వాటర్ వేసుకోండి, కానీ ఇందులో సాల్ట్ వేయకండి, వాటర్ వేయకండి. ఇంకా అలానే మీకు కావాల్సినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇడ్లీ వేస్తున్నాను. సో ఫస్ట్ పులిసిన వెంటనే ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది, ఇడ్లీ కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి కాబట్టి. సో ఒక ప్లేట్ వేస్తున్నాను. మా ఇంట్లో ఇడ్లీలు ఎవ్వరం తినం, మేము నలుగురం సరిగా తినము, బట్ ఇంకా ఎప్పుడో ఒకసారి అయినా తినాలి కాబట్టి. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఇడ్లీ అస్సలు నచ్చదండి, తన కోసం వేస్తున్నాను. ఇంకా మంచిగా చట్నీ, 3-4 వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు, ఒక 10-15 అలా బాదము, జీడిపప్పులు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ పల్లీలతోటే కాకుండా బాదం జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్కి కొంచెం అంతా జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి, అదే మెయిన్. ఈ వెల్లిపాయలు, జీలకర్ర నేను ఏ చట్నీ చేసినా ఖచ్చితంగా ఈ 2 వేస్తాను. నేను ప్లే లిస్ట్ పెట్టాను చూడండి, మీకు పిల్లలకి ఎలా ఇవ్వాలి. నాకు అడుగుతున్నారు అక్క మీరు పెట్టిన చట్నీస్ మాకు దొరకట్లేవని, నేను ప్లే లిస్ట్లో పెట్టేస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సమ్మర్ సిరీస్ అని అట్లా మంచిగా రెసిపీస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టేశాను. సో ఇది మంచిగా మిక్సీ పట్టేసుకోండి, కొంచెం సాల్ట్ వేసి. నెక్స్ట్ అయితే పోపు వేసుకున్నాను, కొంచెం ఇంగువ అలా వేసేసి పోపు వేసేసుకున్నాను బాగుంటుందని. నెక్స్ట్ ఇంకా ఇడ్లీలు అయితే మా హస్బెండ్కి పెట్టేస్తున్నాను, తనకు లేట్ అయిపోతుంది, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. తనకైతే ఇక ఇలా మంచి టేస్ట్ ఉంటుంది, హై ప్రోటీన్ అండి. ఇడ్లీకి ఏదో ఒక సాంబార్ ఉంటే బాగుంటుంది అనేసి నేను మంచిగా బాటిల్ గార్డ్ సాంబార్ లాగా చేశాను. అండ్ పల్లి చట్నీ చాలా బాగుంటుంది కదా సాంబార్ విత్ చట్నీ, చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది. ఇన్ని పప్పులు
పిల్లలు తినమంటే తినరు కదా, మంచిగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి. వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఈ పప్పులతోటి తింటే సరిపోతుందండి. వాళ్ళు కూడా మంచి మజిల్ స్ట్రాంగ్ ప్రోటీన్ కావాల్సినంత వచ్చేస్తుంది. ఈ చిన్నదేమో మా మిన్ను బాబు కోసము చిన్న చిన్న ఇడ్లీలు అయితేనే తింటాడు. ఈ చిన్న ఇడ్లీలు కూడా మా కన్నయ్య తినడండి. ఎప్పుడన్నా స్కూల్కి పెడితే తింటాడే తప్ప అస్సలు తినడు. ఆయన ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కన్నయ్య తనకి ఊతప్పం అంటే చాలా ఇష్టం. మంచిగా బీట్రూట్ క్యారెట్ వేసి ఉన్నది నలుగురం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసుకున్నాం అన్నట్టు. ఇంకెలాగో మీకు కూడా వీడియో అయిపోతుంది అనేసి నాకు ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం అస్సలు నచ్చదండి. అందుకే నేను కొంచెమే నానబెట్టేసుకొని కొంచెం కొంచెంగానే చేస్తూ ఉంటాను. అసలు టేస్ట్ పోయిన ఫీలింగ్ ఉంటుంది. నాలాగా మీకు ఎవరైనా అనిపిస్తుందో లేదో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అదేంటో ఫ్రిడ్జ్లో పెట్టగానే టేస్ట్ పోయింది, హెల్దీనెస్ పోయిందనే ఫీలింగ్ వస్తుంది. తప్పదని కొన్నిసార్లు పెడతా కానీ అసలు ఇష్టం ఉండదు. నెక్స్ట్ అయితే కొంచెం మందంగా దోశ కూడా ఇలానే ఇచ్చేసేయండి. కొంచెం క్యారెట్ బీట్రూట్ ఆనియన్ ఇలా మంచిగా తురిమి ఇచ్చేసేయండి. కావాలంటే చీజ్ కూడా ఇవ్వండి. ప్రజెంట్ నా దగ్గర చీజ్ లేకుండా అందుకే ఇవ్వలేదు. చీజ్ ఉంటే మా పెద్ద బాబు కూడా బాగా ఇష్టంగానే తింటాడు మా బాబు కూడా. సో ఈ విధంగా నేను మంచి ఊతప్పం లాగా వేశాను. సో ఇదే బ్యాటర్ తోటి మంచిగా ఊతప్పం ఒకసారి చీజ్ ఊతప్పం వేయండి, లేదంటే క్యారెట్ నెక్స్ట్ బీట్రూట్ ఏదో ఒకటి ఇవ్వండి. మీకు టెన్షన్ లేకుండా వారం అంతా ఒకటే బ్యాటర్తో ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. సో సేమ్ ఇంకా మా పెద్ద బాబుకి అది, మిన్ను బాబుకి ఏమో ఇలా చిన్న చిన్న ఇడ్లీలు ఇచ్చాను. మా మిన్ను నీట్గా తింటాడని ఇప్పటికీ మా పెద్దోడికి తినడం రాదు సరిగా. తింటాడు కానీ ఇలా తినాలి అలా తినాలని. చిన్నోళ్ళు అంతేనేమో, అసలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో ఇక్కడ చూడండి, అసలు అది తుంచుకొని పట్టుకోవడం కూడా రావట్లేదు. ఫాస్ట్గా అసలు అట్లా తినలేడు అన్నట్టు. మా మిన్ను అలా కాదు, ఆల్ రౌండరు. చిన్నోళ్ళు ఇంట్లో ఇంతే ఉంటారులేండి. ఇంకిద్దరు మాట్లాడుకుంటూ చక్కగా చట్నీ బాగా తింటారు మా పిల్లలు. చట్నీ అనే కాదండి, రైస్ పెట్టినా కూడా కర్రీస్ ఎక్కువ తింటారు. నేను అలా ఎక్కువ ఇస్తుంటాను అన్నట్టు. రైస్ కన్నా మనం కర్రీ ఎక్కువ ఇవ్వాలి, హెల్దీ. ఇంకా నా కోసం అయితే క్రిస్పీగా వేసేసుకున్నాను. క్రిస్పీగా కావాలంటే కూడా, బట్ హెవీ క్రిస్పీ నచ్చదండి నాకు కూడా. నార్మల్గా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం బ్యాటర్ మిగిలింది, ఇది నెక్స్ట్ డేకి ఇంకా పునుగుల్లాగా వేసాను. ఆ బ్యాటర్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్, కొంచెం తురిమిన 1 కప్పు వరకు అయితే క్యారెట్, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. వాటర్ అస్సలు వేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, కావాలంటేనే మీరు సపరేట్గా తీసుకొని వాటర్ వేసుకోండి. బ్యాటర్ అంతా మంచి ఆ ప్లఫీనెస్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు. సో మీకు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నెక్స్ట్ డేకి ఒక జస్ట్ 10 మినిట్స్ ముందు తీసి ఫ్రిడ్జ్ నుండి తీస్తే అయిపోతుంది. ఇది అయితే నాకు నెక్స్ట్ డే వేసేసాను. ఇది ఇంకా ఉన్నది అందరం కొన్ని ఇంకా గుంట పొంగనాలు అయితే చేశాను. చూసారు కదా, ఒక్కసారి బ్యాటర్ పట్టుకుంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో. దోశలోనే రకరకాలుగా చేసుకోవచ్చు అండి. ఎగ్ దోశ, కారం దోశ, ఆ దోశ, ఈ దోశ, ఆనియన్ దోశ అని టెన్షన్ లేదు. ఒక్కసారి ఇలా మంచిగా బ్యాటర్ పట్టేసుకొని 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సాల్ట్ వాటర్ అస్సలు వేయకండి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎక్కువ పుల్లటి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో అయితే నేను కొత్తిమీర చట్నీ చేశాను. అది కూడా నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, ప్లేలిస్ట్లో చూసేయండి. ట్రై చేసి ఎలా ఉందని